ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన ఒంగోలు పోలీస్ కళాశాల ప్రిన్సిపల్ ఏఆర్ దామోదర్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ శిక్షణ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు కవాతు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై దామోదర్ను ఊరేగించారు. మూడు సంవత్సరాల్లో సార్ చేసిన పనులు చెప్పాలంటే సరిపోదు. పీటీసీలో సార్ చేసిన దాన్ని స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఒక 5 అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేశాడు. మనకి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎక్కువ వివరించలేము. కాబట్టి సార్ గురించి 2 విషయాలు చెప్తాను. సారు 2 డబ్ల్యూలతో పనిచేస్తాడు. 1 వర్క్, 2 వెల్ఫేర్. ఈ 2 ఉంటాయి సార్ దగ్గర. ఎంత వర్క్ చేస్తాడో అంత వెల్ఫేర్ కల్పిస్తాడు. కానీ ప్రత్యక్షంగా తమరు చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. తమరు ఇచ్చే మాటల్లో కానీ తమరు చెప్పే గైడ్లైన్స్ కానీ ఎక్కడ కూడా మమ్మల్ని అయోమయానికి గురి చేయలేదు సార్. చాలా స్పష్టంగా డైరెక్ట్గా ఉండేవి. అదేవిధంగా మేము ఏ రోజు కూడా భయంతో చేశాం కానీ ఆ ఒత్తిడికి అయితే గురి కాలేదు సార్. తమరికి ఎందువల్లంటే మీ డైరెక్షన్స్ ఏ రోజు కూడా మమ్మల్ని ఆందోళనకు గురి చేయలేదు. మీ యొక్క ప్రజెన్స్లో, మీ సమక్షంలో సార్ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ నాయకుడు, మంచివాడు, లీడర్షిప్ నాయకుడు, సమర్థగల నాయకుడు ఉంటే అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారని మేము వింటాం సార్. అది తమరిలో చూసాం సార్. మీరు ఏ రోజు కూడా చూసి ఈ ప్లేస్ కానీ మేము కూర్చోవడానికి ఉండే ప్లేస్ కానీ చూసి భయపడి వెళ్ళిపోయాను. తర్వాత సార్ వచ్చిన తర్వాత సార్ రిఫార్మ్స్ కానీ అవి కానీ చూసి నేను వచ్చి పోస్టింగ్ వచ్చేసాను. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, సంతోషంగా గడిపిన పోలీసు ప్రొఫెషన్లో, నా ప్రొఫెషన్లో పీటీసీ ఒకటి. అది కేవలం సారు వల్లనే. చాలామంది చెప్పారు అద్భుతంగా ఒక గాయపడిన ఒక పీటీసీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా కోర్సులు చేయడం జరిగింది, అద్భుతమైన కోర్సులు. అంతకుముందు కానిస్టేబుల్స్. తండ్రికి తన పుత్రుని కనుగొని పొగడగా ఈరోజు సార్ తల్లిదండ్రులు ఉంటే ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అయ్యేవాళ్ళే. అలాగే భర్తోత్సాహం తన భార్యకి తన భర్తని కనుగొని పొగడగా ఈరోజు మేడం గారు ఎంత సంతోషపడతారంటే ఆమె జీవితంలో మరిపురానిది. మేడం గారు ఉంటారు కానీ పాపం ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మేడం గారు అదే చేసింది లేదు. సార్ ఫ్రీ హ్యాండ్, సారే మాకు దైవము. అందరికీ తండ్రిలాగా మా పీటీసీని నడిపించి 3 సంవత్సరాలు 3 నిమిషాల కాలం యాపన చేసిన వ్యక్తి సారు. అయితే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు ఏదో తాగటం, ఏదో సెల్లు చూసుకోవటం, సొల్లు కబుర్లు చెప్పుకోవటం, ఇంటికి పోవటం, ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కానీ కొంతమంది యువకులు పుట్టుకతోనే పుట్టుకతోనే మేధావులు అనమాట. సారు ఆ వర్గానికి చెందినవారు. కష్టపడ్డారు. 1997లో
ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 చేసి చిత్తూరు జిల్లాలో శభాష్ అనిపించుకున్నాడు అవుట్ ఆఫ్ స్టాండర్డ్ మార్కులతోటి. అనుకొని అదే రోజు అప్ప ఆంధ్ర పోలీస్ అకాడమీకి ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ ట్రైనింగ్లో ఆయనే అన్నిట్లో దిట్ట, ఆల్రౌండర్, ఇండోర్ అవుట్ షూటర్ అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించి చీఫ్ మినిస్టర్ మెడల్ అందుకున్న గొప్ప వ్యక్తి ట్రైనింగ్లోనే. అప్పుడే మొదలైంది ఆయన చరిత్ర. ఆ తర్వాత ఒంగోలుకి, ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ అంటే ఎవడో చూడలేడు, దాదాపు 500 మంది అటు ఉంచుంటారు. అలాంటి పోలీస్ స్టేషన్కి ఒక ప్రొబేషనరీ డిఎస్పీకి వెళ్ళాడు, ట్రైనింగ్ డిఎస్పీకి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడో మీకే తెలుసు. హైవేల మీద కిర్లలు జరిగిపోతున్నాయి, ఎంతోమంది అమాయకులు గోని సంచుల్లో పెట్టబడుతున్నారు, గుంటలు తీసి పూయబడుతున్నారు. దానికి మన సారు 10 మందిని పోగు చేసుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ తరుణంలో మన బస్టాండ్ సెంటర్లో, బిజీ సెంటర్లో ఒక నైటు ఆడవర్స్లో తిరుగుతున్నారు. నిఘా పెట్టాడు, 4 రోజులు నిఘా పెట్టి వీడు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు, ఇళ్ళలో తిరగకుండా అని నిఘా పెట్టి మొత్తం ఎర్త చేసి బయటికి తీస్తే అది ఈరోజు ఒక గ్యాంగ్ స్టార్. పాపం అమాయకుల్ని ఇద్దరు ఎవరైతే ఇనుము బండాలు నడుపుతుంటారో, ఇనుము లారీల్ని, డ్రైవర్ని బతికుండంగానే మెడకేసి చంపేసే వాళ్ళని పట్టుకొని ఆ కేసుని బయటపెట్టి తర్వాత ఆయన వృత్తికి వెళ్ళాడు. ఆ తర్వాత నక్సలైట్ పని పెడదామని వెళ్ళి కాగజ్ నగరు, పాడేరు, నర్సీపట్నంకి వెళ్ళాడు. అక్కడ నక్సలైట్లతో 2 సంవత్సరాలు నువ్వా నేనా తేల్చుకుందామని 4-5 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తన ప్రతాపం చూపించి చాలా శభాష్ అనిపించుకున్నాడు. గవర్నమెంట్ దగ్గర ఉత్తమ సేవా పథకం పొందాడు. అలాంటి వ్యక్తి ఆయన దగ్గర నేను చేయడం నా అదృష్టం. అల్లే కాదు, డిఎస్పీ క్రైమ్స్గా విశాఖపట్నంలో చేస్తుంటే హుద్దు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో సారు చేసిన సేవ ఆయన ఎక్కడ ఊరకుండడు, నాకు తెలుసు. ఆయన కాలు ఊరకుండదు, తిరుగుతూనే ఉంటాడు. 14 రోజులు దాదాపు హుద్దు తుఫాన్లో ఆయన చేసిన సేవను మరుపులేనిది. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే కాదు, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీ కృష్ణా డిస్టిక్లో అడిషనల్ ఎస్పీగా అడ్మిన్గా ఎంతో చేసి అక్కడ స్టాఫ్ మన్నలు పొందాడు. అక్కడే నాన్ కార్డ్ రెస్పై అయ్యి ఆ తర్వాత మన విజయనగరం ఎస్పీగా చేశారు. ఆ తర్వాత మా పీటీసీ ఒంగోలు మ్యాన్తో ఆయనకి సంబంధం ఎక్కువ ఉంది. రా, ఒంగోలు పిలుస్తుంది, నీ పని ఉంది ఇక్కడ రా అంటుంది. వస్తానే అన్నాక రా అన్నది. అప్పుడు ఒంగోలుకి వచ్చాడు. కొంచెం సంతోషం లేదు కానీ వచ్చాడు. ఒంగోలుకి రాగానే పీటీసీ అనుకున్నారు, పర్లేదు పీటీసీ అనుకున్నారు, అయినా పర్లేదు పాపం వచ్చాడు. పీటీసీ కాలు పెడితే ఇక్కడ ఉదయం సాయంత్రం పాములు పుట్టలు తిరుగుతూ ఉన్నాయి. గమనించాడు, పాముల కన్నా పుట్టలు కన్నా ఆయన శరవేగంగా తిరుగుతున్నాడు, అందరినీ తిప్పి ముందల రోడ్లన్నీ అడపు చేశాడు, చెత్తలు తరివేశాడు, కొన్ని వేల ట్రక్కులు బయటికి వెళ్ళిపోయింది. అంతా ఆ విధంగా ఒక 16 ఎకరాలని ఒక పర్ణశాల చేశాడు. పర్ణశాల అంటే మామూలు పర్ణశాల కాదు, మీరు చూడండి, ఫుడ్ కోర్టు. ఇంకా మా ఆఫీసులో వర్షం పడితే కిందకి నీళ్లు దొరుకుతాయి, మేము తడిసిపోయేవాళ్ళమే. దానికి బాగా రెనోవేషన్ చేపించి మేము దాదాపు ఏదైనా టాయిలెట్ పోవాలంటే ఇంటికి పోయేవాళ్ళమే. కానీ కమాడిటీస్ కట్టించి, వెస్ట్రన్ కమాడిటీస్ కట్టించి, ఒరే ఇంటికి ఎందుకురా, ఏడే ఉండండి రా అని మమ్మల్ని ఏడే పడుకోబెట్టి ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్లో చకచక నడిపించి ఒక ఎస్ఐకి బిలో క్యాడర్కి ట్రైనింగ్ ఇప్పించే కెపాసిటీ ఒంగోలు పీటీసీ. దాన్ని నేనున్నాను రా, నేనే అప్పాలో పెద్ద ట్రైనర్ని ఇచ్చి వచ్చాను, నేను వచ్చాను మీకెందుకని పీటీసీ ఒంగోలుని, డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని, ప్రొబేషనరీ సిఐల్ని, ఇంకా దాదాపు ఐపీఎస్ ఎస్పీలు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఒంగోలులో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అత్యుత్తమ ట్రైనింగ్ పీటీసీగా. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయిన అక్షరాలు సార్. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలు చేశాను. నాకు 2 ఛార్జ్ మమ్మల్ని చిప్పించాడు, యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఇప్పించాడు. ఆ బాధ్యతగా నేను ఆయన చెప్పుకోవాల్సిన బాధ్యత, ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది సార్. ఆ విధంగా మా పీటీసీ అంటే పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్. అంటే ఇక్కడ ఎవరైనా కానిస్టేబుల్ వస్తే వాడు ఎక్కడి నుంచో తెలియదు, సెల్యూట్ చేయడం తెలియదు. వాడికి 9 నెలలు ఫైరింగ్ చేసి ఎలా సెల్యూట్ చేయాలి, ఎలా సమాజంలో బతకాలి అని నేర్పించే ఇన్స్టిట్యూషన్ ఇది. అలా ఇన్స్టిట్యూషన్కే హెడ్గా ఉండి ఈ పీటీసీలో 20 సంవత్సరాల తర్వాత మీరు పెద్ద సినిమా చూడబోతారని చెప్తున్నా. ఎందుకంటే ఆయన బలం నాకు తెలుసు. నేను 3 సంవత్సరాల దగ్గరుండి చూసిన వ్యక్తిని. ఆయన డైనమిక్. ఎవరైనా సోమతనం పోవాలంటే ఆయన దగ్గర పనిచేయాలి. ఎందుకంటే
ప్రతి అవర్ 1 అవర్ ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు. పని చెప్తే గంటకి అయిపోవాల్సిందే. ఆ విధంగా పని చేస్తూ ఉంటాడు. అందరినీ మనల్ని చేస్తూ ఉంటాడు. ఎవరిని ఒప్పించడు. ఫైలు ఏదైనా సంతకం పోతే హెడ్డింగ్ చూస్తాడు, సబ్జెక్ట్ చూస్తాడు, సంతకం పెట్టి ఫైలు పరిగెత్తిస్తాడు. ఎక్కడ ఆపుకోడు. గంటలు ఆపుకొని రోజులు ఆరబడి తన టేబుల్ మీద ఉంచుకునే ప్రసక్తే లేదు. మనుషులు 3 రకాలు. ఒకరు పని చేసేవాళ్ళు, పని చేస్తూ నటించిన వాళ్ళు, ఏదో వచ్చామా పోయామా అనేవాళ్ళు. కానీ సార్ దగ్గర ప్రతివాడు పని చేయాల్సిందే. లేదా వాడిని మొత్తం చేయరా అని వాడు 2 రోజులు పనిష్మెంట్ ఇస్తాడు. ఆ విధంగా సార్ భయం వల్ల అందరూ పని చేసేవాళ్ళలాగా తయారయ్యారు. ఏ విధంగా ప్రతి విషయంలో ఆయన కీన్ అబ్జర్వర్ చేసి ఈ యొక్క పీటీసీకి బాగా పనిచేశాడు. ఇప్పుడు ఒంగోలు పీటీసీలో 100 మందే. ప్రకాశం జిల్లాలో 4000 మంది ఉన్నారు. ఏఆర్, సివిల్ అండ్ అదర్ 4000 సైన్యం. రేపు సార్ సైన్యం 4000 మందిని బట్టి ప్రకాశం జిల్లాని నంబర్ 1 స్థానంలో ఉంచే విధంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అదే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది. సారీ సార్, 40,000 మందికి ప్రకాశం జిల్లా మన ఆంధ్రాలో కొత్తగా క్రిమినల్ చట్టాలు వచ్చినాయి. 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాక ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన గొప్పతనం వ్యక్తి ఆయన గురించి. సారీ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం, సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సిసి గారు. సార్కి కొద్దిగా వాటర్ ఇవ్వండి ముందు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ గురించి మా పీటీసీ తరపున చిన్న రిక్వెస్ట్ సార్కి. సార్, మా దగ్గర డ్రైవర్స్ వాంటింగ్ ఉంది సార్, తమకు తెలిసింది. తమరు జిల్లాకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి 8 మంది డ్రైవర్స్ వాంటింగ్ ఉంది సార్ మా దగ్గర. కనీసం సగం మందినన్నా తమరు వెళ్ళిన తర్వాత పంపిస్తే కొద్ది వరకు నెక్స్ట్ వచ్చే ఆఫీసర్స్కి మేము సపోర్ట్ చేయగలుగుతాం సార్ మా పీటీసీ తరపున. కాబట్టి తమరు అది దృష్టిలో పెట్టుకుంటారని తమరు వెళ్ళి రిపోర్ట్ చేసిన 2వ రోజే మళ్ళీ మా వైస్ ప్రిన్సిపల్ గారు మేము వచ్చి తమను కలిసి ఒక సెల్ఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తాం సార్. తమరు నాకు అది ఒక అవకాశం కల్పించాలి సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ కుమార్ సార్ని ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. రెస్పెక్టెడ్ సార్, ఈరోజు బయలుపోయి వెళ్తున్న మా ప్రిన్సిపాల్ గారు, కాబోయే ఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అట్లానే నేనేదో నాకు అసలే వస్తే దుంపదగ్గ వెంకటేశ్వరులు మొత్తం చెప్పేశాడు. ఇంకా నా దగ్గర ఏమీ లేదు, చెప్పాల్సింది ఏమీ లేదు నా దగ్గర. సో సార్ గురించి ఒకటి చెప్పాలి. నీట్నెస్సే సారే నీట్నెస్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఎవరు. సో ఇప్పటికీ కాలాతీతమైంది. మన సార్ గురించి అందరూ చెప్పారు కాబట్టి అటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, మా పీటీసీ తరఫున అందరికీ అభినందనలు. 3 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. వీళ్ళన్నీ చెప్పినారు, వీళ్ళందరూ చెప్పినట్టు కూడా వీళ్ళందరినీ ప్రభువు క్షమించుగాక. ఎన్ని అబద్ధాలు చెప్పారు వీళ్ళు. ఎక్కడ వీళ్ళని ప్రభు క్షమించాలి వీళ్ళని బేసిక్గా. ఓకే, అది డ్యూటీలో పార్ట్ ఆఫ్ డ్యూటీలో వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. పీటీసీకి నేను వచ్చినప్పుడు ఇది ఒక అడవిలాగా ఫెసిలిటీస్ లేకుండా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. బట్ ఒక లీడర్గా, ఒక ఎస్పీగా నేను వీళ్ళందరినీ కదిలించి వీళ్ళని ఏ విధంగా, ఇది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ సెంటర్ కదా, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి, ఎవరైనా రావాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అయితే ఆ తర్వాత వాళ్ళు సొసైటీకి కూడా బాగా ఉపయోగపడతారు. బయట వెళ్ళినప్పుడు మంచి అవుట్పుట్ ఉంటుంది, అది సొసైటీకి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆ విధంగా థింక్ చేశాను. ప్లస్ వీళ్ళందరిలో కూడా ఒక లీడర్, నేనే లీడర్ కాదు మీరు లీడర్స్ అని చెప్పి వీళ్ళందరినీ కూడా నేను ఒక డైరెక్షన్లో తీసుకువెళ్తూ వాళ్ళని పని నేర్పించి అలాగే పని చేయించి ఈరోజు పీటీసీలో వాళ్ళు చెప్పినట్టు ఇది కానిస్టేబుల్స్ మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే సెంటర్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీలు, ప్రొబేషనరీ డిఎస్పీలు, కొత్త గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, అలాగే ఆర్టీసీ చాలామందికి ఇచ్చాం, ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చాం. ఆ లెవెల్కి తీసుకెళ్ళాం. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీగా కూడా దీన్ని చేయించాలనేసి నేను చాలా పట్టుదలగా పనిచేశాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తే మనకు ఎక్కడ అనంతపూర్లో ఉంది, మనకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో వెళ్ళిపోయింది. తర్వాత అనంతపూర్ని టెంపరీగా డిక్లేర్ చేశారు. ఇక్కడ పెట్టించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఈరోజు నేను మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందంటే ఈ పీటీసీలో పనిచేసినటువంటి అవుట్డోర్, ఇండోర్ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్గా పనిచేశారు. ప్రతి ఒక్కరికి అటు ఇండోర్, అవుట్డోర్, మెస్ వింగ్ కానీ, కమ్యూనికేషన్ వింగ్ కానీ, అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ కానీ, డాక్టర్ వింగ్ కానీ, మెడికల్ వింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా నా తరఫున
ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ జిల్లాతో ఒక పెద్ద అనుబంధం ఉంది నాకు. అది ఫస్ట్ నేను ట్రైనింగ్ అయిన తర్వాత పోలీస్ అకాడమీలో ఇక్కడికి ప్రొబేషనరీ ట్రైనింగ్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒక దాదాపు 8-9 మంత్స్ ఉన్నాను ఈ జిల్లాలో. 2008లో నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది. మొన్న భాయ్ కేసులో వాళ్ళు చెప్పినట్టు, మా సిసి వెంకటేశ్వర్లు చెప్పినట్టు, ఒక నిశ్శబ్ద హత్యాకాండ చేస్తున్నటువంటి ముఠాన్ని నా చొరవతో నేను పట్టుకోవడం జరిగింది. అది వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి నేను 2008లో కేసులు అయితే 2021లో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన రోజే వాళ్ళందరూ కూడా 14 మందికి 9 కేసుల్లో 4 ఫైనలైజ్ అయినాయి. 3 కేసుల్లో 14 మందికి కూడా మరణశిక్ష విధించడం జరిగింది ఇదే కోర్టులో. ఇక్కడ మళ్ళీ తిరిగి నేను 14 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భం తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పీటీసీలో ఐపీఎస్ కూడా నాకు ఇక్కడే కన్ఫర్మేషన్ అయింది. ఇది ఒక శుభసూచకం. తర్వాత ఇక ఎన్నో మంచి యాక్టివిటీస్ అన్నీ నేను కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల సార్ని కూడా చీఫ్ గెస్ట్గా పిలిపించి ఇక్కడ పాసింగ్ అవుట్ పరేడ్ కూడా మన దగ్గర చేయడం జరిగింది. సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ అవకాశాలు వచ్చాయి నాకు. చివరిగా ఇక్కడి నుంచి మళ్ళా పక్కనే ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్కి మళ్ళీ ఎస్పీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ జిల్లా గురించి నాకు ఆల్మోస్ట్ ఒక 80-90% అవగాహన ఉంది. సో ఇక్కడ టీం వర్క్ ఎలా చేసామో అక్కడ కూడా అదేవిధంగా టీం వర్క్ చేసి మంచి పేరు తీసుకొని రావడానికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి, అలాగే నాతో పాటు ఉండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇక్కడ ఉండి నన్ను ప్రోత్సహించడం, మా వైఫ్ కానివ్వండి, నా పిల్లలు, అలాగే నా స్నేహితులు, వీళ్ళందరూ కూడా, అలాగే నా కోసం పనిచేసినటువంటి టీం ఉంది. పేరున నా బంగ్లాలో పనిచేసిన వాళ్ళు, మా ఆఫీస్లో పనిచేసినటువంటి వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా నా పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా, వీళ్ళు రెగ్యులర్గా నా గన్మ్యాన్ డ్రైవర్స్ వాళ్ళు నన్ను చాలా కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఈ 3 ఇయర్స్. వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేసిన డిఎస్పీ ర్యాంక్ నుంచి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరికి మరొకసారి నా తరఫున అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.